బాస్ ప్రేక్షకులకు నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ అందించేందుకు మేకర్స్ వైల్డ్ కార్డ్స్ ని దించుతున్నారు. ఈ క్రమంలో మినీ లాంచ్ ఈవెంట్ కి రంగం సిద్ధమైంది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 మొదలై 5 వారాలవుతుంది. 5గురు కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యారు. బేబక్క, శేఖర్ భాష, అభయ్ నవీన్, సోనియా ఆకుల, ఆదిత్య ఓం వరుసగా ఇంటి బయట పడ్డారు. నైతిక సైతం బిగ్ బాస్ ఇంటిని వీడనుందని సమాచారం. ఓటింగ్ లో వెనకబడ్డ నైనిక 6వ ఎలిమినేషన్ అంటున్నారు. హౌస్ లో 8 మంది ఉంటారు. కాగా మరో 8 మంది వైల్డ్ కార్డ్ ద్వారా వస్తున్నారనేది విశ్వసనీయ సమాచారం. వారిని పరిచయం చేసేందుకు మినీ లాంచ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించిన ప్రోమో సైతం విడుదల చేశారు. ఆల్రెడీ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ని నాగార్జున భయపెట్టే ప్రయత్నం చేశాడు. వైల్డ్ కార్డ్స్ తో మామూలుగా ఉండదు, వారు సామాన్యులు కాదు, జాగ్రత్తగా ఉండాలని నాగార్జున హెచ్చరించాడు. వైల్డ్ కార్డ్స్ మాకు అతిథులు, చక్కగా మర్యాద చేస్తాము, అనంతరం మెల్లగా ఇంటి నుంచి పంపిస్తాము. విష్ణుప్రియ విశ్వాసం వ్యక్తం చేసింది. వాళ్ళను ఓడించి నేను టైటిల్ గెలుచుకుంటానని ప్రేరణ నాగార్జునతో అన్నారు. హౌస్ లో ఉన్న 8 మంది ఒక క్లాన్, కొత్తగా వస్తున్న వైల్డ్ కార్డ్స్ మరొక క్లాన్ గా బిగ్ బాస్ విభజిస్తాడట. వీరి మధ్య భీకర యుద్ధాలు జరగనున్నాయి అనేది లేటెస్ట్ న్యూస్. గత సీజన్స్ లో సత్తా చాటిన కంటెస్టెంట్స్ వైల్డ్ కార్డ్ లో ఎంట్రీ ఇస్తున్న నేపథ్యంలో హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ కి ఇకపై గేమ్ అంతా సులభం కాదు. వైల్డ్ కార్డ్స్ కి అనుభవం కూడా అడ్వాంటేజ్. ఈ వైల్డ్ కార్డ్ల ఎంట్రీ ఫైనల్ లిస్ట్ లీక్ అయింది. సీజన్ 1 కంటెస్టెంట్స్ హరితేజ వస్తుంది. నటి హరితేజ బిగ్ బాస్ తెలుగు 1 సీజన్ ఫైనలిస్ట్. టైటిల్ రేస్ లో నిలిచిన హరితేజ 3వ స్థానంలో సరిపెట్టుకుంది. ఆ సీజన్ లో వెండితెర పాపులర్ నటులు కంటెస్టెంట్స్ చేసిన విషయం తెలిసిందే. సీజన్ 4లో కంటెస్టెంట్ గా చేసిన గంగవ్వ, జబర్దస్త్ అవినాష్ సైతం వైల్డ్ కార్డ్ లో ఎంట్రీల్లో ఉన్నారు. గంగవ్వ 5 వారాలకు పైగా ఉన్నారు. ఆమె అనారోగ్య కారణాలతో ఎలిమినేట్ కాకుండానే ఇంటిని వీడారు. గంగవ్వ కారణంగా గేమ్ డిస్టర్బ్ అవుతుందనే విమర్శలు వినిపించాయి. అయినప్పటికీ మరోసారి ఆమెకి బిగ్ బాస్ షాక్ ఇచ్చే ఛాన్స్ వచ్చింది. ఆమె బిగ్ బాస్ షోకి వచ్చే ఛాన్స్ దక్కింది. సీజన్ 4లో అవినాష్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ. అవినాష్ గొప్ప ఎంటర్టైనర్, బుల్లితెర ఆడియన్స్ లో పాపులారిటీ ఉన్న నటుడు. అవినాష్ సక్సెస్ఫుల్ గా 10 వారాలకు పైగా హౌస్ లో ఉన్నాడు. మెహబూబ్ సైతం వస్తుండగా ఇతడు కూడా సీజన్ 4 కంటెస్టెంట్స్. మెహబూబ్ 10వ వారం ఎలిమినేట్ అయ్యాడు. మెహబూబ్ ఆ సీజన్ స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ లో ఒకడు. సీజన్ 7లో కంటెస్టెంట్స్ చేసిన గౌతమ్ కృష్ణకు సైతం మరోసారి ఛాన్స్ దక్కింది. గౌతమ్ 10 వారాలకు పైగా ఉన్నాడు. ఇదే సీజన్ లో కంటెస్టెంట్ గా చేసిన టేస్టీ తేజ సైతం వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తున్నాడు. టేస్టీ తేజ మంచి ఎంటర్టైనర్, 9వ వారం ఎలిమినేట్ అయ్యాడు. నైని పావని సీజన్ 7లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చింది. మరోసారి ఆమెకి వైల్డ్ కార్డ్ ద్వారా సీజన్ 8లో ఛాన్స్ దక్కింది. గత సీజన్ లో ఆమె కేవలం 1 వారమే హౌస్ లో ఉంది. నైని పావని ఎలిమినేషన్ ఆన్ ఫైర్ అన్న వాదన వినిపించింది. సీజన్ 8లో నైని పావని ఏ వరకు రాణిస్తుందో చూడాలి. వైల్డ్ కార్డ్ లిస్ట్ లో ఉన్న మరో మాజీ కంటెస్టెంట్స్ రోహిణి. జబర్దస్త్ కమీడియన్ గా పాపులర్ అయిన రోహిణి సీజన్ 3లో కంటెస్టెంట్ గా చేస్తుంది. అయితే పెద్దగా రాణించలేదు. 4వ వారమే ఎలిమినేట్ అయింది. కాబట్టి గంగవ్వ, హరితేజ, నైని, అవినాష్, గౌతమ్, మెహబూబ్, టేస్టీ తేజ, రోహిణి వైల్డ్ కార్డులతో హౌస్ లో అడుగు పెడుతున్నారు. యాంకర్ రవి వస్తున్నట్లు ప్రచారం జరిగింది. ట్విస్ట్ ఇస్తూ ఆయన చివరి నిమిషంలో తప్పుకున్నాడట. యాంకర్ రవి సీజన్ 8లో కంటెస్టెంట్ గా చేయడం లేదట. అలాగే శోభా శెట్టి సైతం నిరాకరించినట్లు సమాచారం. మొత్తంగా ఒకప్పుడు ఎంటర్టైనర్లుగా చేసిన మాజీ కంటెస్టెంట్స్ రాకతో బిగ్ బాస్ షో రసవత్తరంగా మారుతుందనడంలో సందేహం లేదు.